ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కలవరి పిలుపునికి ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా హల్లెలూయా చెప్దామా? మీ యొక్క పనులను బంద్ చేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని అందరూ కూడా మీ యొక్క టీవీ ముందుకు రావాల్సిన కోరుతున్నాం. అందరూ సంతోషంగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబములు మెరకిల్ జరిపించబోతున్నాడు. బిడ్డ, నీకు శాపము నుండి నా దేవుడు నిన్ను ఆశీర్వాదం నడిపించబోతున్నాడు. అందరూ కూడా మీరున్న స్థలంలో మోకరించి ఆరాధించేద్దాం. యెషదా యెషదా సర్వశక్తిమంతుడా, యెషదా యెషదా సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, యెషదా యెషదా సర్వశక్తిమంతుడా, యెషదా యెషదా శుభవేళ స్తోత్రపతి తండ్రి దేవా నీకేనయా. శుభవేళ స్తోత్రపతి తండ్రి దేవా నీకేనయా. ఆరాధనా స్తోత్రపతి తండ్రి దేవా నీకేనయా. ఆరాధనా స్తోత్రపతి తండ్రి దేవా నీకేనయా. 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 యెహోవా షాలే శాంతి నసగువడా. యెహోవా షాలే శాంతి నసగువడా. శాంతి నసగువడా. యెహోవా షాలే శాంతి నసగువడా. యెహోవా షాలే శుభవేళ స్తోత్రపతి తండ్రి దేవా నీకేనయా. ఆరాధనా స్తోత్రపతి తండ్రి దేవా నీకేనయా. 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 తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ఈ గొప్ప తండ్రి మహిమకరంగా జరిపించు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ యొక్క ప్రభావము ఇప్పుడే వరకు కుటుంబాలలోకి వెళ్ళుగాక. యేసు నామములో శాపము అశాపమనే కొట్టను యేసు నామములో బంధిస్తున్నా. ఆ శాపమనే కొట్టులు యేసు నామములో తెంపబడుగాక. ఆ శాపమనే కొట్లు యేసు నామములో తెంపబడుగాక. వంశపరమైన శాపాన్ని యేసు నామములో బంధిస్తున్నా. పరిశుద్ధరావాషి దానందురావాషి రుకదాల కుల్యానం దురిదన మన 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 నీ ప్రభావం ప్రేమలుగాక. స్వస్థత చారుగాక. హీలింగ్ రిలీజ్ అవుగాక. తండ్రి, ఈ బిడ్డలతో మీరు మాట్లాడమని, నాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. అందరూ కూర్చుందామా? మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉంది. అందరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాము. ఈ కుటుంబం యొక్క పనులు బంద్ చేద్దాం.
భయముతో యొక్క వాక్య సందేశం వినేవాడిగా ఉండాలి. దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 86వ అధ్యాయము 2వ వచనంతో చదువుకుందామా? హేతువు లేని శాపము తగలకపోవును. హల్లెలూయా. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, హేతువు లేని శాపము తగలకుండెను. శాపం అనేది ఏమిటంటే, దేవుని కుమారుడా, నీతో పోయేది మాత్రము కాదు. ఒక తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ వ్యాధి తన కుమారుడికి వస్తుందని గ్యారంటీ మాత్రం లేదు. ఒక రోగము తన కుమారుడికి గ్యారంటీ మాత్రం అనేది మాత్రం లేదు. కానీ శాపం అనేది నీతోటి నీ బిడ్డలలోకి కూడా వస్తారు బిడ్డ. ఎందుకంటే శాపం అనేది ద్వారా ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాలలో, ప్రతి క్రైస్తవ పిల్లల జీవితంలో శాపం అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. సమస్యలు, నీ పంట పనులు ఆశీర్వాదం లేకపోవడము, నీ గర్భ ఫలాలు తెరవబడకపోవడము, ఈ యొక్క కుటుంబంలో శ్రమలు, దుఃఖము, బాధలు, నిందలు, అవమానములు, ఇవన్నీ కూడా శాపము. హేతువు లేని శాపము తగలకుండెను. దేవుడి బిడ్డ, ఏ కారణము లేకుండా, దేవుడి బిడ్డ ఏ కారణము లేకుండా శాపముని ఇంటికి అడుగు పెట్టదు. ఏ కారణం లేకుండా ఆశీర్వాదం అనేది అడుగు పెట్టదు. శాపముని ఇంటిలో అడుగు పెట్టిందంటే దానికి ఒక కారణం అనేది ఉంది. ఎందుకంటే శాపము మన ఇంటిలో అడుగు పెట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిగా నిర్గమకాండము 31వ అధ్యాయము 14 చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాల నుంచి నిర్గమకాండము 31వ అధ్యాయం 14వ వచనము. కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దాని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము. హల్లెలూయా. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. అంటే చూడండి, విశ్రాంతి దినము ఎవరు అపవిత్రపరుస్తున్నారు? ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే విశ్రాంతి దినమును అపవిత్రపరుస్తున్నారో వారు ప్రజలలో అంటే శాపగ్రస్తులుగా మారిపోతున్నారంట. శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. నీ ఇంటిలో శాపం ఉందంటే, నీ ఇంట్లో ఎన్నో సంవత్సరాలు శాపాన్ని నీవు అనుభవిస్తున్నావంటే ఆ శాపానికి కారణం నీవే, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఎందుకంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమంటున్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమన్నాడు. ఎవరైతే అపవిత్రముగా ఆచరిస్తున్నారో వారు ప్రజల నుండి కొట్టివేయబడతారట. ఎందుకంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 12వ వచనం. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారులను పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించమన్నాడు. 2వది దేవుని బిడ్డలారా, నీ 6వ దినం నీ పనులను, నీ ఎద్దులను, నీ గాడిదలు, నీ దాసి కుమారులను పరదేశి విశ్రాంతి దినమున 7వ దినమున ఓరక నిలిచి ఉండవలెను. ఏమనమన్నాడు బిడ్డ? ఓరక నిలిచి ఉండమంటున్నాడు.
ఆ విశ్రాంతి దినము, ఆ పరిశుద్ధమైన రోజును ఊరక నిలిచి ఉండమని. ఎందుకంటే నీ కుటుంబంలో శాపం ఉందంటే విశ్రాంతి దినమున అనేక పాపాలు పెట్టుకుంటున్నావు. దేవుని యొక్క సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావు, అనేక పాపాలు పెట్టుకుంటున్నావు, అనేక పక్షులకి వెళ్తున్నావు, అనేక కార్యక్రమాలకు విశ్రాంతి దినం రోజు పరిశుద్ధమైన స్థలములో దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్తున్నావు. దేవుని కుమార్తె, ఎప్పుడైతే నువ్వు అటువంటి రీతిగా భక్తి చేస్తున్నావో ఈ శాపానికి కారణం నీవే. ఆ శాపానికి కారణం నీవే. 6 దినములను కష్టపడినట్టున్నాడు దేవుడు. 6 దినములు కూడా నీవు నీ కుమారు సమస్తము కష్టం. కానీ 7వ విశ్రాంతి దినము, 7వ దినమున విశ్రాంతి దినము, 7వ రోజు నాది, అది విశ్రాంతి దినము. ఆ రోజు ఊరక నిలిచి ఉండమంటున్నాడు. ఊరక నిలిచి ఉండమంటున్నాడు. ఎందుకంటే దేవుడి బిడ్డలారా, దేవుడి కుమార, హేతువు లేని శాపము తగలకుండెను. నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావా? నీ బిడ్డలు శాపములో ఉన్నారా? ఆ యొక్క శాపము చాప కింద నీరు వలె ప్రయాణం చేస్తుందా బిడ్డ? నీతో మాట్లాడుతున్నాడు. నీతో నా ప్రేమ కలిగిన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లేవీకాండం 26:2 చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినములను నీవు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను. నేనే యెహోవాను. హల్లెలూయా. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నీవు సన్మానించవలెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నా ప్రేమ కలిగిన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలంట. రెండవది ఊరక నిలిచి ఉండేవాడిగా ఉండాలంట. మూడవది సన్మానించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలంట. ఎప్పుడైతే అటువంటిదిగా యెహోవా మాట్లాడుతున్నాడో ఆయన వాక్కు అన్నట్టు దేవుని బిడ్డ. ఎందుకంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారులైనను నీ కుమార్తెలైనను నీ దాసులైనను నీ దాసియైనను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును సమస్తం సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని కుమార, విశ్రాంతి దినమును యెహోవా ఆశీర్వదించాడంట. విశ్రాంతి దినమును యెహోవా పరిశుద్ధపరచాడంట. విశ్రాంతి దినము నీవు నీ కుమారులు నీ పరదేశులు కూడా యెహోవా మందిరమునకు విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధముగా ఆచరించాలి. ఎందుకు ఆచరించాలంటే దేవుడు విశ్రాంతి దినమును దీవించాడు, విశ్రాంతి దినమును ఆశీర్వదించాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధపరచాడు. కనుక ఆ యొక్క విశ్రాంతి దినమును వేచగట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి బిడ్డ. ఆ విశ్రాంతి దినాలు నీవు ఏమి చేయాలంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరములో ఆ విశ్రాంతి దినము నాడు నువ్వు అడుగు పెడుతున్నావు, ఎప్పుడైతే విశ్రాంతి దినాడు దేవుని యొక్క మందిరములో నీవు అడుగు పెడుతున్నావో, ఎప్పుడైతే విశ్రాంతి నాడు దేవుని అడుగు పెడుతున్నావో దేవుడు ఆ రోజును ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజును దేవుడు ఆశీర్వదించాడు. చాలా మంది అంటారు, మా తమ్ముడు కుటుంబం వచ్చిందండి, ఈరోజు మందిరానికి రామండి,
మీ తమ్ముడు నీకు రక్షణ ఇవ్వలేదు. మా చెల్లి కుటుంబం వచ్చిందండి, ఈరోజు మందిరానికి వెళ్ళండి, నీ చెల్లి నీకు రక్షణ ఇవ్వలేదు. దేవుని కుమార దేవుని కుమార్తె విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించాడు కనుక దేవుని కుమార దేవుని కుమార్తె నిర్లక్ష్యమైన స్వభావం నీలో ఉందా? విశ్రాంతి దినము దొంగలించే కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నావా? విశ్రాంతి దినం నాడు అనేక పనులు పెట్టుకొని దేవుని విషయంలో గడపలేని కుమార్తెగా నువ్వు కనబడుతున్నావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే విశ్రాంతి దినమును నేను ఆశీర్వదించాను, విశ్రాంతి దినమును నేను ఆశీర్వదించాను, విశ్రాంతి దినమును నేను పరిశుద్ధపరిచాను. నీ కుమారులు రావాలంట, నీ కుమార్తెలు రావాలంట, పరదేశులు రావాలంట. సమస్తము కూడా విశ్రాంతి దినమును దేవుని యొక్క మందిరములోనికి రావాలి. ఎందుకంటే ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. యెహోవా అంటాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించుదుము. దేవుని బిడ్డ, హేతువు లేని శాపము తగలకుండెను. ఈ ఇంటికి శాపం వచ్చిందా, దానికి కారణము నీవే బిడ్డ. నీ ఇంటికి శాపము తాండవిస్తుందా, దానికి కారణము నీవే దేవుడి కుమార. ఎందుకంటే విశ్రాంతి దినమును దొంగలించిన కుమార్తెగా ఉన్నావు, విశ్రాంతి దినము దొంగలించిన కుమారుడిగా ఉన్నావు. దేవుడు ఆశీర్వదించిన ఆ యొక్క రోజును దొంగలించావు. దేవుడు ఆశీర్వదించిన ఆ యొక్క రోజును నీవు దొంగలించావు. నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏ హేతు వల్లే శాపము తగలకుండెను, హేతు వల్లే శాపము తగలకుండెను. దేవుని బిడ్డలారా, దేవుని కుమారా, దేవుని కుమార్తె, నా ప్రేమ కలిగిన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రేమ కలిగిన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఏమన్నట్టే హేతు లేని శాపము తగలకుండెను. ఆ శాపము నీ ఇంటిలోకి రావడానికి, ఆ శాపము నిన్ను నీ కుటుంబాలను ఏర్పరి చేయడానికి, నీకు చీకటి మేఘాలు మీ కుటుంబాలు బంధించడానికి, ఆ చీకటి మేఘాలతో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, గర్భఫలం లేకుండా, వివాహాలు కాకుండా, రుణాలతో, ఇబ్బందులతో, ఇరుకుతో నీవున్నావంటే శాపము దానికి కారణము నీవే దేవుని బిడ్డ, నీవే దేవుడి కుమార దేవుడి కుమార్తె. దేవుని బిడ్డ నీవే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ దేవుడని యెహోవా మాటలు శ్రద్ధగా విని ఈ యొక్క ఆశీర్వాదాలు నీ ఇంటికి వస్తాయంట. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆ ఆజ్ఞను గైకొనే వారిగా నువ్వు ఉన్నప్పుడు దివ్యోపదేశం 28 ఆశీర్వాదాలన్నీ కూడా నీ ఇంటికి వస్తాయి. దేవుడి బిడ్డ, నీ ఇంటికి వస్తాయి బిడ్డ. ఎందుకంటే రెండవ కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో గడపకపోవడమే. రెండో కారణం శాపం ఇంటికి. రెండో కారణం ఏమిటంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. దాని ముందుగా కీర్తనలు 122వ కీర్తన 1వ అధ్యాయం, 122వ కీర్తన 1వ అధ్యాయం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని, యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరములోనికి వెళుదామని జనులు నాతో చెప్పి సంతోషపడతాను. హల్లెలూయా. కీర్తన గ్రంథము 84వ కీర్తన 6-7 చదవమా. వారు బాగా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయును. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు బాగా లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. హల్లెలూయా. దేవుని కుమార దేవుని కుమార్తె, ఇది కారోహు కుమారులు మాట్లాడుతున్నారు. ఏమని మన దేవుడు యొక్క సన్నిధిలో గడపాలన్న దేవుడి పిల్లారా, ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధిలో నీవు
ఏం చేస్తుందంటే పిల్లల్ని నిందిస్తూ ఉందంట, అవమానపరుస్తూ ఉందంట. అక్కడ సమస్యలతో, నిందలతో, అవమానంతో ఉన్నప్పుడు పెరిగిన ఆమెని ధృవీకరిస్తూ ఉంది. తన భర్త ఎలకడని, అన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటుంటే నేను డిస్టర్బ్ చేయొద్దు అన్నా, ఎక్కడికి వెళ్తాను డిస్టర్బ్ చేయొద్దు అన్నప్పుడు అన్న దేవుడు యొక్క మందిరంలోకి వచ్చి తన యొక్క సమస్యను, ఇబ్బందులు, ఇరుకును దేవుడు యొక్క మందిరంలో ఉండి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ నిందను, ఆ యొక్క అవమానమును ఆశీర్వాదకరముగా నడిపించే దేవుడు బ్రతికే ఉన్నాడు. బిడ్డ, నీ యొక్క శాపము పోవాలంటే, నీ కన్నీరు నాశనముగా మారాలంటే, నీ దుఃఖ దినములు సమర్పము కావాలంటే దేవుడి యొక్క మందిరములో గడిపే కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉండాలి. దేవుడి యొక్క మందిరములో గడిపే కుమార్తెగా, కుమారుడుగా నీవు ఉండాలి. ఎందుకంటే శాపము రావడానికి కారణం నీవే. గడపవలసిన సమయంలో గడపలేని కుమార్తెగా కనబడుతున్నావు, గడపలేని కుమారుడిగా కనబడుతున్నావు. దేవుడి యొక్క సన్నిధిలో నీ యొక్క శాపము పోవాలంటే, వంశపరమైన శాపము నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలంటే నువ్వు చేయవలసిన ఏమిటంటే దేవుని యొక్క మందిరములో గడుపు. మొదటిగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. రెండవది ఓరక నిలిచి చూడు. మూడవది విశ్రాంతిని సన్మానించు. బిడ్డ, ఎప్పుడైతే ఇటువంటి లేఖనాల ప్రకారంగా, దేవుని యొక్క వాక్యము ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావో, దేవుని యొక్క వాక్యము ప్రకారంగా నువ్వు జీవితాన్ని కట్టుకుంటున్నావో, దేశ కాలంలో 28 అధ్యాయంలో ఆశీర్వాదాలు అనేవి నీ ఇంటికి వస్తాయి. ఎందుకంటే హేతువు లేని శాపము తగలకుండెను. ఏ కారణం లేకుండా నీ ఇంటికి శాపం అనేది రాదు, ఏ కారణం లేకుండా ఆశీర్వాదం అనేది రాదు. నీ ఇంటిలో శాపం ఉందంటే కారణం నీవే. నీ ఇంటిలో శాపం ఉందంటే కారణం నీవే. దేవుని బిడ్డ, ఎందుకంటే విశ్రాంతి దినమును నా దేవుడు ఆశీర్వదించాడు, విశ్రాంతి దినమును నా దేవుడు దీవించాడు, విశ్రాంతి దినమును నా దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే దేవుని యొక్క మందిరం మీద ఆయన చొక్క అంచులు ఉన్నాయంట. దేవుని యొక్క మందిరం మీద చొక్క అంచులు ఉన్నాయంట. ఇప్పటి వరకు నీ పనులు చేసుకున్నావేమో, విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేసిన స్వభావం కలిగి ఉన్నావేమో, అనేక ప్రోగ్రాంకి వెళ్ళావేమో, అనేక ఫంక్షన్లకు వెళ్ళావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, పరిశుద్ధాత్ముడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ శాపానికి కారణం నీవే, ఆ యొక్క శాపానికి కారణం నీవే. ఎందుకంటే విశ్రాంతి దినమును నీవు దొంగలించావు, విశ్రాంతి దినము దొంగలించావు కనుక ఆ శాపము నీ ఇంటిలో నిలుస్తుంది. ఇప్పటికెన్నో ప్రభు నాడు వేసాయా, అవును ప్రభా, ఎన్నో విశ్రాంతి దినములు దొంగలించాను ప్రభా. నీ యొక్క మందిరానికి వెళ్ళిన సొంత ఆలోచన ప్రయాణం చేశానయ్యా, అయ్యా సంతోషం భక్తి చేశాను ప్రభా. నువ్వు నిశ్చయముగా నాతో మాట్లాడవు, నీ శ్రమ పడుతున్నానంటే, శాపములో నిన్నానంటే కారణం నీవే అని అడుగుపెట్టాలి. ఎందుకంటే అతిక్రమము చేయవాడు వదిలేడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వాడి కనికరము పొందుతాడు. ప్రభు ఎంత మోకరించు దేవుని కుమారుడు, కుమార్తె. అవును ప్రభా, నాతో మాట్లాడావు, నువ్వు పరిశుద్ధపడిన ఆ యొక్క అదే దినాన్ని నేను దొంగలించానయ్యా, నువ్వు దీవించిన ఆ దినాన్ని దొంగలించానయ్యా, ఆ రోజు పరిశుద్ధపడిన ఆ రోజును దొంగలించానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించేసయ్యా, నా శ్రమను విడిపించు ప్రభా. అయ్యా, నీ బాధలన్నీ బాగుంటావా? అందుకు కూడా పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడావు. హృదయపూర్వక మాట్లాడు. అవును బిడ్డ, అందరూ మాట్లాడు. అవును ప్రభా, యేసయ్యా, నేనే దొంగలించానయ్యా, నువ్వు ఆస్వాదించిన రోజు దొంగలించానయ్యా, నువ్వు పరిశుద్ధపరిచిన రోజు దొంగలించానయ్యా, నువ్వు దీవించిన రోజు దొంగలించాను. అందుకే ప్రభు సంవత్సర శాపం నా ఇంటిలో ఉంది ప్రభు. అయ్యా, సంవత్సరం శాపం మా ఇంటిలో ఉంది ప్రభు. యేసయ్యా, నేను దొంగలించాను ప్రభు, ఎందుకు క్షమించను బిడ్డ, బిడ్డ యేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, ఆ శాపను విడిపించు ప్రభు, ఆ శాపను తప్పించు ప్రభు. నా కుటుంబానికి సమాధానం దయచి, నా పిల్లలకి సమాధానం దయచి అయ్యా, నా కుటుంబానికి సమాధానం, నా కుటుంబం అంతా నీ యొక్క మందిరంలో గడపాలయ్యా, నా కుటుంబం యొక్క మందిరం పరిచర్య చేయాలి. అడుగు బిడ్డ, దేవుడి బిడ్డ అడుగు. యేసయ్యా, నీ యొక్క మందిరంలో పరిచర్య చేయాలయ్యా, నీ యొక్క
శాపం అనే కార్యాన్ని నా యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు ఎరగొడుతున్నాడు బిడ్డ. ఆ శాపం అనే కార్యాన్ని నా యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు నేను ఎరగొడుతున్నాడు బిడ్డ. ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఆయన యొక్క మరిపే నీ మీదకి రాబోతుంది. ఆయన యొక్క సన్నిధి నీ మీదకి రాబోతుంది. అందరూ మాకు వెళ్తామా? ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందామా? అందరూ మాకు వెళ్తాం. అవును ప్రభు, నేనే తగిలించాను ప్రభు. నువ్వు నాతో మాట్లాడావు ప్రభు, అయ్యా నాకు మా శాపం విడిపించమని, అయ్యా నీ యొక్క మంది గడిపే కృప నాకు దయచేయమని వీళ్ళ నామమునకు అప్పగిస్తూ సర్వ మానవాళి ప్రభుని వీళ్ళ వాక్యం వింటుండగా అసలు దీవెన బిడ్డని దయచేయమని, ఆ శాపాన్ని వీళ్ళని అసలు నడిపించమని వీళ్ళ నామమునకు అప్పగిస్తూ యేసు నామమున ఇచ్చున్నాము తండ్రి. యేసు రక్తమే చేయము ప్రభు, యేసు రక్తమే చేయము ప్రభు, యేసు రక్తం సంపూర్ణ విషయం. అపవాదికి అనంతాన్ని కార్యం చేయము యేసు నామమున ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.